క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకల తరుణంలో సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపుతున్నారు. పండుగ ఆఫర్లు, లక్కీ డ్రాలు, ఉచిత బహుమతుల పేరుతో వాట్సాప్, ఈమెయిల్లకు ఆకర్షణీయమైన సందేశాలు పంపిస్తున్నారు. వీటిలోని అనుమానాస్పద లింకులను క్లిక్ చేస్తే నిమిషాల వ్యవధిలోనే బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని వనపర్తి పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ గారు హెచ్చరిస్తున్నారు. వస్తువును ఆర్డర్ చేసే క్రమంలో మీ బ్యాంకు వివరాలు లేదా క్రెడిట్ కార్డు సమాచారాన్ని నమోదు చేయమని కోరతారు. ఒక్కసారి ఆ వివరాలు ఇస్తే మీ ఖాతాలోని సొమ్ము మొత్తం నిమిషాల వ్యవధిలోనే మాయమవుతుంది. పండుగలకు సొంత ఊళ్ళకు వెళ్లే వారికి రద్దీని ఆసరాగా చేసుకొని తక్కువ ధరకే విమాన లేదా బస్సు టికెట్లు ఇస్తామంటూ నకిలీ ట్రావెల్ వెబ్సైట్ల ద్వారా బుకింగ్లు చేసుకొని మోసగిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారిని వీళ్ళు టార్గెట్ చేసి మెసేజ్లు పంపిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు కేవలం సాంకేతికతనే కాకుండా మనుషుల బలహీనతలను కూడా వాడుకుంటున్నారు. పండుగ సమయంలో ఏదైనా ఉచితంగా వస్తుందంటే ఎవరైనా ఆకర్షితులవుతారనేది వారి నమ్మకం. వీరి బారిన పడకుండా ఉండాలంటే కొన్ని సూచనలను పాటిస్తే సరిపోతుంది. ఏవైనా ఆఫర్లు లేదా తగ్గింపులు కావాలంటే నేరుగా సంబంధిత సంస్థ అధికారిక వెబ్సైట్కి వెళ్ళి తనిఖీ చేయాలని ఎస్ఐ గారు సూచిస్తున్నారు. క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ మరియు సంక్రాంతి పండుగలను ఉద్దేశించి సైబర్ నేరగాళ్లు కొత్తగా నేరాలు చేయడానికి పాల్పడుతున్నారు. మీకు క్రిస్మస్ పండుగను మరియు న్యూ ఇయర్ ను పురస్కరించుకొని కొత్త ఆఫర్లు, సెలబ్రేషన్స్ మరియు గిఫ్టులని, కూపన్లు అని చెప్పేసి మీకు కొత్త లింకులు పంపించి ఆ లింకులలో మీ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయని చెప్పేసి వాళ్ళ నుంచి మీ డేటా మొత్తం తీసుకొని మీ అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అలాంటివి ఏవి నమ్మకండి. ఇంకొకటి, ఈ పండుగలను పురస్కరించుకునే వృద్ధులు మరియు వికలాంగులకు మీరు డొనేట్ చేయాలని చెప్పేసి ఈ లింక్ కు పంపిస్తున్నాం, ఆ అకౌంట్ లకు డబ్బులు వేయాలని చెప్పేసి మరి కొత్తగా చేస్తున్నారు. అలాంటివి కూడా నమ్మొద్దండి. మీరు ఏదైనా ఉంటే ఫిజికల్ గా ఉంటే సహాయం లేదా కూపన్ కానీ తీసుకోండి, కానీ ఈ వచ్చే లింకుల ద్వారా ఎలాంటి మోసపోవద్దని చెప్పేసి మేము పోలీస్ వనపర్తి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ లింకులు ఉన్నవి లేకపోతే మీరు షేర్ చేసినవి స్క్రీన్ షాట్లు తీసుకోండి. తర్వాత విత్ ఇన్ 24 hours లో 1930 కాల్ చేసి మీ ఫ్రాడ్ డీటెయిల్స్ అన్ని ఇస్తే ఆ అమౌంట్ అనేది ఫ్రీజ్ అవుతుంది. దాని ద్వారా మేము కేస్ చేసి ఆ అమౌంట్ రిటర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది.